విషమ పరిస్థితిలో కొడాలి నాని ఆరోగ్యం, ఆపరేషన్లకు కూడా ఆయన బాడీ సహకరించట్లేదంటూ ఏఐజీ నుంచి ముంబై తరలించిన వైనం ఎయిర్ అంబులెన్స్లో, అది కూడా ఎలా చూడాలంటారు? ఇదంతా అసలుకి ఇంత తీవ్రమైన అనారోగ్య సమస్య నిజంగానే ఉందంటారా, లేదంటే కనుక బయటకు వస్తున్న స్కాముల్లో ఆయన ఎక్కడ అరెస్ట్ అవుతారో అని చెప్పి తప్పించుకోవడానికి చేస్తున్న ప్లాన్ అనుకోవాలంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కదా, అందగాడు మా నాని అని. మరి అందగాడికి మరి అప్పుడప్పటికే గుండె అటాక్ ఎందుకు వచ్చిందంటావు? పోనీ వీడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముసలోడు రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు, నువ్వు బతికుండా ఒకటే, నువ్వు సచ్చినా ఒకటే, అట్టోడు ఇట్టోడు, ఒంటి నిండా ఇది గబ్బు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ బట్టలు కూడా పక్కన తగలబెడతారు అని నేను మాట్లాడిన ఈ పోకి ఎదవకి కర్మ. అరే నాని, చూసావా ఎటు తిరిగి కర్మ ఎవరిని చుట్టుకుందో? నీ కర్మని నువ్వు అనుభవించాలి. నువ్వు చేసిన తప్పులు మొత్తం నీ నియోజకవర్గంలో 20 రోజుల మించి మొత్తం అధికారులు కానీ ఇంటెలిజెన్స్ కానీ మొత్తం బయట తీస్తే ఎదవా కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు దొబ్బావు. ప్రజల సొమ్ము అనేది బయటపడంగానే ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అని చెప్పి భయపడి కోర్టుకి వెళ్ళావు. కోర్టులో నీకు రిలీఫ్ రాకపోయేటప్పటికి నీ ఆర్ట్ అప్పుడు దాకా జగను దొబ్బుకుందాం, జగను దోచుకుందాం అనే ఆర్ట్ మొత్తం టఫ్. ఎవరు? లోకేష్ అని చెప్పని డబ్బు అని కొట్టుకునేదానికి తట్టుకోలేక హాస్పిటల్లో పడ్డావు. యాదవా ఏమైంది? 3 బ్లాక్. నిజంగా అది జరిగుంటే 3 బ్లాకులు నీకు చాప్టర్లు కోజేగా అయిపోయింది. మందులతో రికవరీ కావాలంట. నీ జాతకం బాగుంటే నువ్వు ఇవాళ బాంబేకి షిఫ్ట్ చేసినట్టున్నారు కదా, అక్కడ ఆర్డర్ పుణ్యమాని బయటపడితే బయటపడతాం. లేదంటే నీ ఫోటోకి చంద్రబాబు నాయుడు గారు దండేస్తాడు. నువ్వు ఎప్పుడైనా ఈడే కాదు, అనవసరంగా నోరుంది కదా అని చెప్పని, అనవసరంగా అధికారం ఉంది కదా అని చెప్పి మదమెక్కి అహంకారంతో కొట్టుకున్న ప్రతి ఎదవ ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయకపోయినా వాళ్ళు చేసిన పాపాలు కర్మ రూపంలో వాళ్ళు చుట్టుకొని ఇలాగైనా సరే మంచానకు పడకపోతే అప్పుడు గుర్తుపెట్టుకోండి అని ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి లోకేష్ గారు చెప్పారు, రెడ్ బుక్ ప్రభావం ఎక్కడికి వెళ్ళినా అదే కనిపిస్తుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్య. మరి దానికి కౌంటర్ ఇస్తూ అంబటి రాంబాబు మాట్లాడుతూ ఆయన ఒక పసిరాజా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, అసలు ఈ పసిరాజా అంటూ అంబటి రాంబాబు మాట్లాడటానికి కానీ, లేదంటే లోకేష్ గారు చెప్పినట్టు ఈ రెడ్ బుక్ కానీ ఎంతవరకు చూపిస్తుంది అంటారు ప్రభావం ఈ హాస్పిటల్ల వెనక కానీ, బెయిల్ పిటిషన్ల వెనక కానీ? ఇప్పుడు నిజంగా మాట్లాడితే రెడ్ బుక్ అనేది ప్రజలకి సంబంధించి, ప్రజలను ఎవరైతే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఇబ్బంది చేసి అధికారులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు కంపల్సరీగా వీళ్ళకి న్యాయం ప్రకారం, చట్ట ప్రకారం వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పని అతను 3,000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రను అతను 4,000 కిలోమీటర్లు చేయాలనుకుంటే చేయనివ్వలేదు, చాలా ఇబ్బంది చేశారు. ఇక అతను మూర్ఖంగా చేస్తున్నాడని చెప్పి భయపడి అనూహ్యంగా వాళ్ళ నాన్నగారిని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపలేశారు. అయినా మొక్కువని దీక్షతో 3,400 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశాడు. మరి అలాంటి నాయకుడు ఆ రోజు ప్రతి మీటింగులో, ఎక్కడికి పోయినా ప్రజల కాడ దమ్ము ధైర్యంగా చెప్పాడు. అది ఈరోజు వాళ్ళు చేసిన ఏదైతే పాపాలు ఉన్నాయో, వాళ్ళు ప్రజలను ఎలాగైతే చెన్నక తిన్నారో, అధికారులైనా సరే, నాయకులైనా సరే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలు తేలంగానే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. అంతేగాని ఇది
అన్యాయంగా వాళ్ళు చేసినంత వాళ్ళు ఎట్టబడితే అట్ట తీసుకెళ్తాం, నైట్ రావటం, తలుపులు బాల కొడతాం, ఇంట్లో జ్వరపడతాం, బెడ్రూమ్లో నుంచి ఆవిరిని ఈడ్చుకుని వెళ్తాము. ఏమి ఆపరేషన్ చేసుకొచ్చుకున్నామన్నా, లేకపోతే గుండె స్టెంట్లు వేసుకొచ్చుకున్నామన్నా కూడా ఆవిరిని తీసుకొని మూర్ఖంగా 500-600 కిలోమీటర్లు కారులో తిప్పటం. సత్యాడు బత్తే బతుకుడు అన్న భయం భక్తులు ఏం లేకుండా, కోర్టులు అన్నా కూడా భయం లేకుండా, ఎవరైతే రాజ్యాంగ నేత ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి సైకో ఒకడు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకడు, వీళ్ళ కనుసన్నల్లో ఈ రాజకీయ వ్యవస్థ ఒక మాఫియాలాగా తయారయ్యి దానికి ఉద్యోగులు కానీ పోలీస్ వ్యవస్థ కూడా 80%, పోలీసు వ్యవస్థ 80% అతని కనుసన్నలు నడబట్ట నడిచారు. ఏంది ఉద్యోగుల్లో కూడా ముందు వాళ్ళ ఇష్టం ఏం చెబితే అది చెబితే IAS IPS IRS ఆఫీసర్లు అయితే మరీ ఇంకా అసలు వాళ్ళకి సంఖ నాకారు ఒక రకంగా అయితే. ఏంది అలాంటి వ్యవస్థ ఎప్పుడైతే వాళ్ళ మీద వచ్చి పడతం మొదలు పెట్టినాక అప్పుడు తెలుసుకున్నారు, వర నాయన ఇది మనకి మెడకు చుట్టుకునిదిరా అని. ఇవాళ చుట్టుకున్నారు. వాళ్ళ నాన్న టైంలోనే 8-10 మంది IASలు IPSలు కోర్టుల చుట్టూ తిరిగారు, మంత్రులుగా చేసిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగారు, ఎంతోమంది కోర్టు చుట్టూ తిరిగారు. సిగ్గు లేదు. మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చి ముఖ్యమంత్రి అయినాక సేమ్ డిటోగా అట్నే తిరుగుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ కొత్తగా చెప్పితే వీళ్ళు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది ఒక 2 బండి చక్రాల్లాగా నడుపుతున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దానికి సపోర్టుగా కేంద్రం నుంచి ప్రధానమంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరేం సపోర్ట్ గా అంటున్నారు, అంబటి రాంబాబు నెల డేట్ వారీగా ప్యాకేజ్ అవుతుంది ఆయనకు అంటున్నాడు కదా, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పేకి వాడి ఇప్పుడు కాపు కులంలో నుంచి వాడిని వెళ్ళేశారు కాపు సోదరులు. ఈ అంబటి రాంబాబు అనే ఎద్దుని కాపు కులం నుంచి వెళ్ళేశారు, అది అందరూ తెలుసు. ఒకడు పేరే మార్చుకున్నాడు, వీడి పేరు మార్చుకోలేక సిగ్గు లేకుండా వీడు బతుకున్నాడు. ఈ ఏదో పదవి ఇచ్చారు కాబట్టి ఏదో మాట్లాడతాడు. ఎప్పుడు వాళ్ళ బతికేదే కదా. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివని చెప్పని రోజారెడ్డి ఒకటి, ఈడొకడు, ఇంకా చాలా మంది తొళ్ళగొట్టారు. ఏం చేశాడు? ఆ తొళ్ళని నిలిచేసి అసెంబ్లీ గేట్ అనే కాదు, ఉప ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు. ఇలా రాష్ట్రంలో ముఖ్యమైన 3 శాఖలు తీసుకొని అభివృద్ధి పథం నడుపుతున్నాడు. మరి అలాంటి నాయకుడి మీద వీళ్ళకేందుకు వచ్చేందంటే, ఆయన ఏమంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి అతని దగ్గర నేను నేర్చుకుంటా రాజకీయంలో ఎదుగుతున్నాను అని చెప్పి అతను చెబుతున్న మాటల్ని వీళ్ళు కమ్మ కులానికి నాయుడు కులానికి తగాద పెట్టాలనే ప్లాన్తో ఈ అంబటి రాంబాబు అనే బోకర్ ఎదవ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తున్నాడు. నేను ఏమి చేయలేను, నాకేం చేత కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేస్తాను, నేను చేతగానే అన్నాడు అని చెప్పని వాగుతున్నాడు. అన్నాడురా ఎదవా, నువ్వు విన్నావా? ఆయన అన్న మాట ఏంది? ఆయన సీనియరు. అలా మీరు చేసిన ఈ రాష్ట్ర పరిపాలన గత 19 నుంచి 24 దాకా చేసిన పరిపాలనలో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎదిగితేనే విదేశాల నుంచి కానీ నిధులు కానీ, లేకపోతే ఇక్కడ ఎవరన్నా ఏది ఫ్యాక్టరీలు పెడతానికి కానీ వస్తారు. దానికి ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే కరెక్ట్. అందుకే ఆయన ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఆయన దగ్గర నేర్చుకుంటా రాజకీయంలో ఎదుగుతాము అని చెప్పిన మగోడు పవన్ కళ్యాణ్ గారు. మీకు అలా కనపడుతుందిరా ఎదవా? మిమ్మల్ని నాయుడు సోదరులు ఎంపడబడి కొడతారు నిన్ను. నువ్వు అనుకున్నావేమో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, పేలుతా ఉండవు. మా మంచి ప్రభుత్వం ఆడ ఇదే మాట మీ జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు మీరు ఏం చేశారో అందరూ తెలుసు. కానీ నువ్వు మాట్లాడి ఇవాళ మళ్ళా నువ్వు తిరుగుతున్నావు అంటే మంచి ప్రభుత్వం కాటానే నువ్వు తిరుగుతున్నావు. ఇంకోటి మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు? ఎవరో నారాయణ రెడ్డి గారు ఏదో చెప్పాడు అంటున్నావు. నువ్వే చెబుతున్నావు ఎదవా. నువ్వు చెప్పిన ప్రెస్ మీట్లో నువ్వు మాట్లాడిన మాట రిపీట్ చేసుకోరా ఎదవా. ఏంది బండని ఏం చేయాలన్నాడు అన్నావు?
చెక్కాలని అన్నావు, చెక్కితేనే శిల్పమైద్ది అన్నావు. ఇంకోటి ఏమన్నావు, కొవ్వొత్తు కరిగితేనే ఎలుతూరు ఇచ్చిద్ది అన్నావు. ఇంకోటి ఏమన్నారు ఎదవా, నీళ్లు మరిగితేనే మేఘాలు వర్షిస్తాయి అన్నావు. మరి కరెక్టే కదా, నువ్వు చెప్పింది కరెక్టేగా. ఆయన ఏమన్నాడు, నేను నేర్చుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి అని అన్నాడు. అరే సిగ్గులేని ఎదవా, నువ్వు లాయర్ ఎట్ట చదివావారు అసలు? సిగ్గులేని అంబటి రాంబాబు, ఆయన అన్న కరెక్టే కదా. నువ్వు చెప్పింది కూడా మరి ఏంద్రా, నువ్వేం మాట్లాడావు? ఈ 3 మాట్లాడినంటే అర్థమైందిరా, ఆయన నేను నేర్చుకుంటున్నాను అన్నాడు రా. మరి నువ్వు అట్టేగా, నువ్వు బండ కరెక్ట్గా చేస్తేనే కదా. ఆయన కూడా నేను నేర్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకి బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను నా టైం వచ్చినప్పుడు అనేది మొగోళ్ళలాగా మాట్లాడాడు. రాడింగిలు ఎదవా, సిగ్గులేని మాటలు మాట్లాడడానికి నీకు ఏమాత్రం బుద్ధి లేదురా అని చెప్పని ఈ భోగి యాదవని, ఈ అరగంట గంట యాదవని ఎంపడబడి తన్నే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న, నిన్న జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో స్త్రీ వల్ల గండం ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఆరోగ్య సమస్యలను కూడా అధిగమించి ఆయన మళ్ళీ జనంలోకి వస్తారు అనే మాట అయితే మాట్లాడారు కదా. ఈ స్త్రీ వల్ల గండం ఏమనుకోవాలంటారు? ఏ స్త్రీ వల్ల గండం ఉందనుకోవచ్చు అంటారు? అంటే స్త్రీ అంటే ఇంట్లో భార్య స్త్రీనే, అమ్మ స్త్రీనే, చెల్లెలు కూడా స్త్రీనే కదా. మరి ఏ స్త్రీ వల్ల ఆయన గండం ఉందనుకోవచ్చు అంటారు? ఉగాది పంచాంగం అనేది పవిత్రమైనది మన తెలుగు వారికి. ఈ నిజంగా తెలుగోడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉన్నప్పుడు సెట్టింగ్లు వేసి దేవదేవుణ్ణి తీసుకొచ్చి గందరగోళం చేసిన ఇతను పంచాంగం, అతను అందరూ కలిసి పంచాంగ శ్రావణం వాళ్ళ ఆఫీసులో కూడా పెట్టారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకి నీకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా. అలాంటి నువ్వు వచ్చి ఆ పంచాంగం వినాలి, నీ సందేశం ఉంటే నువ్వు చెప్పుకోవాలి, తప్పు కాదు. కానీ నువ్వు హిందూ మతం మీద నీకు వ్యతిరేకవి, నువ్వు పోరంబోకివి. ఓరక ఓట్లప్పుడు బొట్టు పెట్టుకొని దేవుళ్ళకి పోయి చెప్పులతో పోయి దేవుడి గుళ్ళో కొబ్బరికాయలు కొట్టే రకానివి నువ్వు. ఓట్ల కోసం ఏ మతం అయినా అభిమతం, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ నువ్వు చేసిన తప్పు కదా. ఎంత తప్పు అంటే, నువ్వు పెట్టుకున్న పంచాంగకర్త నీకు జబ్బు ఉందని చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మలే. మరి నీకు జబ్బు ఉంది అని అనుకోరలా. ఎందుకంటే నువ్వు ఈ వారంలో లెగుతా అని చెప్పి 5-6 నెలల నుంచి జరుపుకుంటూ వస్తుంటే ఏదో పాపం అతనికి కుదరట్లేదేమో, మరి రాజకీయంగా కాకుండా వ్యాపార పరంగా ఏదన్నా ఇంకెక్కడన్నా ఈ దాచుకున్న డబ్బులన్నీ బయటపడతాయని భయపడతా తిరుగుతున్నాడేమో అని చెప్పని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. నిన్న అతను బయట పెట్టాడు, నీకు జబ్బు ఉంది ఒంట్లో, నీకు బాగుండగానే నువ్వు బయటకు రాలేకపోతున్నావు అని చెప్పని. మరి అదే నిజమా కాదు ప్రజలకు తెలియజేయి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు బయటకు పడు, అయ్యా నాకు పలానా జబ్బు ఉంది, ఆ కొడాల నానిగాడికి మళ్ళీ వాడిని నేను పెంచి పోషించాను కాబట్టి వాడి జబ్బు నాకు వచ్చిందని చెప్పు. ప్రజలు హర్షిస్తారు. అయ్యో మా జగన్మోహన్ రెడ్డికి జబ్బు ఉందంట అని నీ పాలేసి ఉంటారు కదా, నువ్వే జ్యోతి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ ఎదవలన్నా కొత్తగా పోయి పూజలు పునస్కారాలు చేస్తారు. అలాగన్నా నీకు ఆ జబ్బు తగ్గిద్ది. ఇంకోటి మహిళ, ఏ మహిళ ఎవరున్నారు? నువ్వు 3 ముళ్ళు వేసేనా నీ భార్యే అని ఈ రాష్ట్ర ప్రజలు తీర్మానించుకున్నారు. ఆయన చెప్పంగానే మహిళ ద్వారా నీకు ప్రమాదం ఉందనంటే నీ సొంత భార్యతోనే ప్రమాదం ఉందని ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ పట్టినా అరే పంచాంగం నిన్న అయితే స్వామి, నిన్న సాయంత్రం ఎక్కడ పట్టినా బండ్ల మీద కూర్చున్న వాళ్ళు, ఎక్కడ పట్టినా మూల మీద కూర్చున్న వాళ్ళు, టీ షాపుల్లో ఇదే గొడవ. జగన్మోహన్ రెడ్డి భార్యతోనే జగన్మోహన్ రెడ్డికి ఉంది, వాళ్ళ పంచాంగకర్తే చెప్పాడు అని చెప్తున్నారు. తెలుసు, చూసుకోరా స్వామి. తల్లి చెల్లిని ఎప్పుడో బయట దోశాడుగా. నా తల్లి, నా చెల్లి, నా ఊవ, నా తాత, నా ముత్తాత, నా బాబు, నా బాబాయ్ అని చెప్పని మాట్లాడి చేతులు ఎట్ట జాపిన ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని, సొంత అమ్మని హలోమని బుట్ట నెత్తిన పెట్టి బయటికి దోశాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి తల్లుల్ని తండ్రుల్ని అని చూస్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలు ఎలా అనుకుంటారు బదరు? అందుకే
బటన్ నొక్కి మూలన కూర్చోబెట్టారు ప్రతిపక్షం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని.